కొప్పు రామలింగేశ్వర స్వామివారి క్షేత్రం. ఇక ఈ క్షేత్రం యొక్క చరిత్రకు వస్తే, పూర్వం అగస్త్య మహాముని కౌశికా నదీ తీరాన పలివెల అనే ఈ ప్రాంతంలో శివుని కోసం తపస్సు చేసుకుంటుండగా, అదే సమయంలో హిమవత్ పర్వతాన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుగుతుంది. విశ్వబ్రహ్మ అగస్త్యుడికి దివ్య దృష్టిని ప్రసాదించి ఆ కళ్యాణాన్ని కన్నులారా వీక్షించేలా చేస్తాడు. ఆ తర్వాత అగస్త్యుడు చేసిన తపో ఫలితంగా శివుడు ఏం వరం కావాలో కోరుకోమనగా, అగస్త్యుడు పార్వతీ పరమేశ్వరులను కళ్యాణ పసుపు వస్త్రాలతో దర్శనమేమని కోరుతాడు. వారిద్దరూ అలాగే దర్శనమిస్తారు. నాటి నుండి ఈ పలివెల క్షేత్రంలో పార్వతీ పరమేశ్వరులు కళ్యాణ పసుపు వస్త్రాలతో ఏకపీఠంపై శ్రీ ఉమా అగస్త్యేశ్వర స్వామిగా దర్శనమిచ్చారు. తరువాత అగస్త్యేశ్వరుడు కొప్పు రామలింగేశ్వర స్వామిగా ఎలా మారారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అగస్త్యేశ్వర స్వామివారికి సేవలు చేసేందుకు ఓ అర్చకుడు ఉండేవాడు. ఆ అర్చకుడు గొప్ప శివభక్తుడు. కానీ ఇతను ఒక వేశ్యాలోలుడు, అంటే కామానికి వసుడే ఉండేవాడని అర్థం. ఎంతటి వేశ్యాలోలుడైనా శివార్చన విషయంలో మాత్రం ఎలాంటి లోపం రానిచ్చేవాడు కాదు. ఒకనాడు ఈ ప్రాంతాన్ని పాలించే మహారాజు శివదర్శనానికి వచ్చాడు. అర్చన అనంతరం అర్చకుడు మహారాజుకు ప్రసాదం ఇస్తూ స్వామివారికి అలంకరించిన పూలమాలను కూడా ప్రసాదంగా ఇస్తాడు. ఆ పూలమాలను అంతకు మునిపే తన ప్రియురాలి ముచ్చట తీర్చడం కోసం తన కొప్పులో అలంకరించి ఆ తరువాత స్వామివారికి అలంకరిస్తాడు. అదే పూలమాలను మహారాజుకు ప్రసాదంగా ఇస్తాడు. అందులో నల్లని పొడవాటి వెంట్రుకను చూసిన మహారాజు, ఈ వెంట్రుకలు ఎవరివి అని గట్టిగా అడుగుతాడు, నిలదీస్తాడు. వెంటనే ఆ వెంట్రుకను చూడగానే ఆ అర్చకుని ముచ్చెమటలు పట్టాయి. అయినా ధైర్యం తెచ్చుకుని, మహారాజా, ఈ శివలింగానికి కొప్పు ఉంది, ఈ వెంట్రుక సాక్షాత్తు స్వామివారిదే అని అన్నాడు. అయితే స్వామివారి కొప్పు చూపించు అని అడిగాడు మహారాజు. మన్నించండి మహారాజా, నేడు అలంకారం పూర్తయింది. రేపు ఉదయం స్వామివారి దర్శనానికి వస్తే తప్పకుండా కొప్పు చూపిస్తాను అని అన్నాడు అర్చకుడు. సరే, రేపు ఉదయం స్వామివారి కొప్పు చూపించకపోతే నీకు శిరశ్ఛేదం తప్పదని వెళ్ళిపోయాడు మహారాజు. ఆ రాత్రి ఆ అర్చకుడికి నిద్ర పట్టలేదు. స్వామివారితో తనకు వచ్చిన కష్టాన్ని చెప్పుకుని మన్నించమని ప్రార్థించి ఎంతో వేడుకున్నాడు. తెల్లవారింది. మహారాజు రానే వచ్చాడు. అర్చకుడు స్వామివారి మీద పూర్తి నమ్మకంతో అలంకరణ తీశాడు. అప్పుడు మహారాజుకు నిజంగానే లింగం పైన కొప్పు కనబడింది. అయినా అర్చకుడిపై అనుమానంతో లింగంపై కొప్పు పట్టుకుని లాగాడు. లింగం పైనుంచి రక్తం కారింది. అప్పుడు మహారాజు తన తప్పిదాన్ని మన్నించమని ప్రార్థించాడు. స్వామివారి కృపకు పాత్రులైనందుకు అర్చకుడు ఎంతో సంతోషించి ఇకపై ఎన్నడూ ఎటువంటి అపరాధాలు చేయనని స్వామివారి పాదాలపై పడ్డాడు. ఎంతో భక్తితో నమ్మిన వారిని రక్షించేది ఆ స్వామి కదా. ఇందుకు మహాన దర్శనమే ఈ చరిత్ర. నాటి నుండి అగస్త్యేశ్వరుడు కొప్పులింగేశ్వరుడిగా మారి పూజలందుకుంటున్నారు. ఇదండి ఈ మహాక్షేత్రానికి సంబంధించిన చరిత్ర.